బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, అంటే పవన్ కళ్యాణ్కి పీఠాపురంలో పవన్ కళ్యాణ్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. అలానే తన మిత్రుడైనటువంటి శిల్పా రవిచంద్రారెడ్డి అతని విజయం గురించి అతని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడటం జరిగింది. సో ఈ విషయం మీద నాగబాబు మొదటిసారిగా స్పందించారు. అతని స్పందన కొద్దిగా ఘాటుగా ఉన్నప్పటికీ దాని గురించినటువంటి పూర్తి వివరాలని మన విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏంటంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే నాగబాబు ప్రతిదానికి కూడా మనం ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాం, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్నా కూడా దానికి మొట్టమొదటిసారిగా స్పందించేది నాగబాబు. సో నాగబాబు గారు కూడా ఈ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో కూడా నాగబాబు గారు ముందుగా స్పందించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ట్వీట్ మాతో ఉంటూ ప్రత్యర్థులకి సపోర్ట్ చేసేవాడు, మావాడైనా పరాయివాడే, ఓకేనా, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. సో ఇది ఎలా చూడాలంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. సరే, మళ్ళీ మళ్ళీ చూద్దాం, బాగా గమనించండి ఈ వ్యాఖ్యల్ని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నీ ప్రాబ్లం ఏంటి? అల్లు అర్జున్ ఒక అందమైన ట్వీట్ పెట్టి, మావయ్య మావయ్య నువ్వంటే నాకు ఎనలేనంత ప్రేమ, నీకు ముద్దులే ముద్దులు, నువ్వు గెలవాలి 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 అని చెప్పేసి భజన చేసేసి ఒక ట్వీట్ పెట్టి, అరే బాగుంది బాగుంది అందరూ హా హా అనుకునే లోపే ఈయన స్వయానా వెళ్ళి తన స్నేహితుడికి ప్రచారం చేసి వచ్చాడు. స్వయానా వెళ్ళి స్నేహితుడికి ప్రచారం చేయడం అనేది 15 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాట, ఎప్పుడో ఇచ్చినటువంటి మాట, నీకోసం నేను వస్తాను, ఇది ఇప్పుడు కాకపోతే ఒకసారి, అది మాట మాట కాబట్టి నిలబెట్టుకున్నాడు. ఇక్కడ మాట ఏమి ఇవ్వాల, ఇది ప్రేమ, ప్రేమ కాబట్టి చాటుకున్నాడు. ఇక్కడ ఒప్పందం ఏం లేదు, రైట్? సో రెండు డిఫరెంట్గా చూడాలి. ఇక ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ గురించి ఇంత మాట్లాడావు కదా, సేమ్ ఈ ట్వీట్లో నేను చిరంజీవిని వేస్తా. చిరంజీవిని వేద్దాం. ఆయన కూడా పిఠాపురం అంతా ఎదురు చూసింది, వస్తాడు 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 అని. ఎందుకంటే గతంలో పిఠాపురంలో నీ ప్రభుత్వమే గెలిచింది. నీ ప్రభుత్వం అంటే ఇన్ సెన్స్ నీ పార్టీ, నీకు సంబంధించినటువంటి పార్టీయే గెలిచింది, ఓకేనా? అండ్ ఇప్పుడు ఆమె ప్రత్యర్థిగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండేది. అంటే ఇంకో విధంగా కూడా అనుకోవచ్చుగా, ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచినటువంటి వంగాగీత గారిని అప్పుడేమో గెలిపిమని అడిగారు, అదే పర్సన్ ఈ రోజు ఓడిపోయమని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి కొద్దిగా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కూడా ఉందిగా. ఉంది, అవకాశం ఉంది. ఇంకోటి కాపు ఓట్లు కూడా, తను కాపే ఇతను కాపే, మళ్ళీ కాపు ఓట్లు కూడా భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది. సో నీకు రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి. అవును, రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి, అంతే. మరి ఇప్పుడు ప్రత్యర్థులకి సపోర్ట్ చేసే అని రెండో లైన్ ఉంది చూసావా, మొదటి లైన్ ప్రత్యర్థులకి కోసం పని చేసేవాడు అని. ఇప్పుడు చిరంజీవి ఏమన్నాడంటే, అదే డేట్ ఏ డేట్ అయితే వీడియో రిలీజ్ చేశాడో జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, టీడీపీ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తికి నువ్వు భారతరత్న ఇవ్వాలి అన్నావు, నువ్వు పరోక్షంగా నీ ప్రత్యర్థులకు సపోర్ట్ చేసినట్టే కదా. ప్రత్యర్థులు కాదుగా, ఇప్పుడు కూటమిలో సభ్యులేగా, చెప్తున్నా వేరే పార్టీ సపోర్ట్ చేసినట్టే కదా. ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అని అన్నావు. ఒకప్పుడు నువ్వు ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఎవరెవరిని తిట్టావు, ఏమేమి చేసావు, ఏ చంద్రబాబుని ఏమన్నావు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకటి విజ్ఞాన్ గారు అందరూ అనే మాటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు కదా. రాజకీయంలోనే మిత్రులు శత్రువులు లేనప్పుడు ఫ్యామిలీలో ఎందుకయ్యా నీకు గొడవలు? ఎంత కాదన్నా నీ ఫ్యామిలీయే కదా, మీ బ్లడ్ రిలేషనే కదా, ఏ కోసాను. అవును, రాజకీయాల్లోనే నువ్వు అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా చూసి, అంటే ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకున్నా మళ్ళీ తెల్లారు లేసే అని కౌగలించుకుంటున్నావు. అవునా? నేను చిన్నప్పటి నుంచి ఏమైనా బూతులు తిట్టాడా, నిన్నేమన్నా అన్నాడా, నీ గురించి ఎక్కడైనా తప్పు చెప్పాడా, నీ గురించి అసలు చేయడానికి ఓటేయొద్దని అన్నాడా, అసలు మా ఫ్యామిలీ కాదన్నాడా, వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదన్నాడా, ఏమన్నాడు? ఏమి అనలా. నువ్వు అన్స్టాపబుల్ షోకి ఎందుకు వెళ్ళావు? అల్లు అరవింద్ గారి మీద గౌరవంతో వెళ్ళావు, అవునా? వాళ్ళ అబ్బాయే కదా బన్నీ, నిన్నేమంటున్నాడు? నిన్నేమన్నా ఇంకేమన్నా హింస పెడుతున్నాడా? లేదే. ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం ఏంటి? అంటే నీకోసం రాలేదు అక్కడికి వెళ్ళాడు అని. నీకోసం రాలేదు అంటే, మీకు చిరంజీవి గారు రాలేదంటే ఒక రీజన్ ఉంది, అల్లు అర్జున్ రాలేదంటే రీజన్ లేదా? ఇక్కడ ఎందుకు రాలేదని లేక అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటున్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదే అది నువ్వెవరు అడగడానికి అక్కడికి ఎందుకు వెళ్ళావని. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వెవరు అడగడానికి, ఎందుకు వెళ్ళకూడదు? ఆయన స్నేహితుడు ఇంకో పార్టీలో ఉంటే కటిఫ్ చెప్పేయాలా? ఇంకా మొహం చూడొద్దా? ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే,
అల్లు అర్జున్ పోవడం పెద్ద తప్పేం కాదు, అతను ఏ రాజకీయ పార్టీలో లేడు, ఇక్కడ క్లియర్ గా పవన్ చెప్తున్నాడు. కళ్యాణే చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు మూతి నాకుతున్నాడు. అవునా? మోడీని తిట్టి వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణే. అవును, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ కి ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఆ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు ఉంటే ఆయనకు సంబంధం లేదు, ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. అవును, ఫ్రెండ్ కోసమే వెళ్ళింది.